అధికారికంగా నిర్వహించే సంస్థ ఏంటమ్మా? ఫిఫా ఎప్పుడు ఏర్పడింది? ఫిఫా ప్రధాన కార్యాలయం, ఫిఫాలో సభ్య దేశాలు, ఫిఫా ప్రస్తుత అధ్యక్షుడు. అయితే ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ మొదటిసారిగా 1930లో ప్రారంభమైంది. ఇందులో ఈ క్రీడ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఉరుగ్వే అనే దేశంలో ప్రారంభమైంది. ప్రపంచ కప్ ఫుట్బాల్ 1930లో ఉరుగ్వే అనే దేశంలో ప్రారంభమైంది. అయితే ఫైనల్లో ఏ దేశాలు ఆడినాయి అంటే ఉరుగ్వే మరియు అర్జెంటీనా దేశాలు ఫైనల్లో పాల్గొన్నాయి. ఇందులో విజేత ఎవరు అని అంటే ఉరుగ్వే. సో ప్రపంచ కప్ ఫుట్బాల్ మొదటిసారిగా ఎప్పుడు జరిగింది? 1930లో. ఎక్కడ జరిగింది? ఫైనల్లో ఎవరు పాల్గొన్నారు? ఉరుగ్వే, అర్జెంటీనా. గెలిచింది ఎవరు? 1-0 తేడాతో గెలిచింది. ఒకే ఒక గోల్ చేసింది ఉరుగ్వే. అదృష్టం చూడండి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ 22 సార్లు నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రపంచ కప్ ఫుట్బాల్ 22 సార్లు నిర్వహించారు. అత్యధికంగా 5 సార్లు ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ గెలుచుకున్న దేశం ఏంటి? బ్రెజిల్. వెరీ గుడ్. మరి 4 సార్లు గెలుచుకున్న దేశం, 4 సార్లు గెలుచుకున్న దేశం ఇటలీ గెలుచుకుంది. జర్మనీ కూడా గెలుచుకుంది. 4 సార్లు గెలుచుకున్న దేశం, 5 సార్లు గెలుచుకున్న దేశం బ్రెజిల్, 4 సార్లు గెలుచుకున్న దేశం ఇటలీ మరియు జర్మనీ. అయితే ఈ టోర్నమెంట్ లో, ఈ ఫుట్బాల్ లో ఆల్ టైమ్ గ్రేట్ గా పిలువబడే వ్యక్తి, ఆల్ టైమ్ గ్రేట్ అంటాం. ఫుట్బాల్ లో ఆల్ టైమ్ గ్రేట్ గా పిలువబడే వ్యక్తి, ఆయననే మనము పీలే అంటాం. ఏమంటాము? ఈయన బ్రెజిల్ దేశానికి చెందిన ఆయన. ఏ దేశం అండి? బ్రెజిల్ దేశానికి చెందిన ఆయన. సో ఫుట్బాల్ లో మాంత్రికుడు, ఫుట్బాల్ లో మాంత్రికుడుగా పిలువబడే వ్యక్తి ఎవరు అంటే డిగో మారడోనా. ఈయన అర్జెంటీనా దేశానికి చెందిన ఆయన. మరి ఫిఫా ప్రపంచ కప్ ఇటీవల 22వ ఫిఫా ప్రపంచ కప్ 2022లో ఖతారు రాజధాని దోహాలో జరిగింది. ఈ ఫిఫా ప్రపంచ కప్ నిర్వహించిన మొదటి ముస్లిం దేశం ఖతార్. ఖతార్ రాజధాని దోహాలో జరిగింది. ఇందులో విజేత ఎవరంటే అర్జెంటీనా. ఇందులో విజేత అర్జెంటీనా, పరాజిత ఫ్రాన్స్. అంటే ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్లో పాల్గొన్న జట్లు అర్జెంటీనా మరియు ఫ్రాన్స్. విచిత్రం ఏంటంటే 2018లో ఇదే ఫ్రాన్స్ గెలవడం జరిగింది. ఓడిపోయినటువంటి దేశము క్రొయేషియా. ఇదేమో 2వ స్థానానికి వచ్చింది. గతంలో 2018లో ఓడిపోయిన క్రొయేషియా ఇప్పుడు 3వ స్థానంలోకి వచ్చింది. సో అర్థమైందా? పోయే పోటీలు 23వ ఫిఫా పోటీలు ఎప్పుడు జరుగుతాయి? 2026లో. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడలు నిర్వహిస్తారు. 2026లో జరగబోతాము. ఓకేనా? 3 దేశాలండి మెక్సికో, కెనడా, అమెరికా. అయితే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇది ఫుట్బాల్ కప్ ప్రపంచ కప్ ఆడే దేశాలు ఏంటంటే 32. ఓకేమా? ఫిఫా ప్రపంచ కప్ లో పాల్గొనే దేశాలేంటి? అసలు ఫుట్బాల్ ఆడే దేశాలేంటి? కానీ ఏంటంటే 2022లో ఇక్కడ చూడండి, 4 సార్లు గెలుచుకున్న దేశం ఇటలీ గెలుచుకుంది. 2022లో అసలు క్వాలిఫై కాదు. అంటే బాగా ఆడగనే కదా. కానీ ఆ టీం గతంలో ఎన్నిసార్లు గెలుచుకుంది చూడండి. మరి మంచి టీమా కాదా? 2006లో ఫైనల్ ఆడిన దేశం. విషయం ఏంటంటే ఈ ఇటలీ ఆడాల్సినటువంటి